కాదు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఫస్ట్ రౌండ్ అవ్వకుండా ముందే వెళ్ళిపోతున్నారండి కొడాల నాని గారు ఏంది లేకపోతే వాళ్ళు కొడాల నానికి నేనేం చెప్పినా నీ ఇంటి ముందు నువ్వు రోడ్డు వేసుకుంటే నువ్వు గెలుస్తావు అని చెప్పినా ఇంటి ముందు చేపలు పట్టుకుంటా మాట లేదు నా మాట నాయకపోయినాడు వాళ్ళ నేను నుంచి ఏం చెప్పాను మాట్లాడొద్దురా భువనేశ్వరమ్మను ఆయన నందమూరి తారక రామారావు గారి బిడ్డరాజ స్వామి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మాట్లాడొద్దు అట్లా మాట్లాడొద్దు అంటే మాట్లాడినాడు ఇద్దరు కలిసి చేతులు కట్టుకొని ఆయన బయటకు వచ్చారు సార్లే మీ సేవలన్నీ వాళ్ళు ఆడికి విరమించుకున్నారు మీ పార్టీ ఈ స్థాయికి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు డెకాయిట్లు స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమంగా రవాణా తరలించేటువంటి స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా గంజాయి మట్కాలు గుట్కాలు హత్యాయత్నాలు మానభంగాలు చంపి డోర్ డెలివరీలు చేయటాలు ఇటువంటి డెకాయిట్లు అందరినీ తెచ్చి మా అన్న పెంచి పోసి చెప్పలేదు మరి రాష్ట్ర ప్రజానీకం దీన్ని జీర్ణించుకోలేకపోయినారు. మీరు చెప్పలేదా మధ్యలో మేము చెప్తామయ్యా మేము చెప్పకే మధ్యాహ్నం చెప్తే రాత్రి మర్చిపోతాడు రాత్రి చెప్తే పొద్దున్నే గుర్తుండదు మళ్ళా ఎన్నిసార్లు చెప్తావు యాడని చెప్తావు కనపడిన కాడల్లా చెప్తివి ఎన్ని టాబ్లెట్లు ఇచ్చాయి మాత్రం అది జ్ఞాపక శక్తి లేకుండా పోయా ఏం చేస్తావు మొన్న లండన్ వెళ్తున్నప్పుడు ఏంది ఫ్లైట్ లో ఏదో పెద్ద గూడ్స్ కంటైనర్ తీసుకెళ్లారంటే ఇది ఏముంది దాంట్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా మాత్ర వేసుకున్నావా నన్ను ఏమన్నా మాత్ర వేసుకోమంటావు అదేంటి గూడ్స్ ఏంది ప్లేట్లు ఎత్తుకోమేది గూడ్స్ కంటైనర్ వేసుకెళ్లారంట ఫ్లైట్ లో ఎట్ట వేసుకోపోతారు అదే ఏమో మరి ఎవడు చెప్పా అదే మీ ఫోటోలే ఇష్టం మైక్ పెట్టుకున్నావు కెమెరా ఉన్నదని నీ ప్రకారం మాట్లాడితే నువ్వు ఏం మాట ఎవడు చెప్పింది మీ ఫోటోలే మీ పార్టీ నుంచి ఫలానోడు అని చెప్పి మీ పార్టీ నుంచి అవన్నీ ఉత్తమ మాటలు అవలే మాటలు కంటైనర్ పోయేటప్పుడు పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోతాయి కంటైనర్లు ఆర్పి చేపల పులుసు బాగుంటుంది అంటారు చేపలు పెడతాడు నీకు ఆ ముళ్ళు తీసి మెల్ల వేసుకుంటావా పారాచావా అలా వచ్చారా ముళ్ళు తీసి మెల్ల వేసుకుంటావా అదే వరుసగా ఏమన్నా దారం కట్టుకుని ఆరం మాత్రం వేసుకుంటావా అంటే తిని మాట్లాడుకుందాం అయితే మరి నువ్వేంది నువ్వు చెప్పేది ఓకే 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 ఆర్పి గారు ఏం పరిస్థితి నెక్స్ట్ వైసీపీ భవిష్యత్తు ఏంది మీ పార్టీ పైన మీ కూటమికి సంబంధించిన అభ్యర్థుల పైన ఎంతో కార్యకర్తల పైన దాడులు జరిగినాయి విపరీతంగా కొట్టించిపోయేదానికన్నా కొట్టించిపోయేది సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మా దోడపేదాలోడు అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ ఉండేవాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఆడవాళ్ళని తక్కువగా చూసి డబ్బులు ఇచ్చి పోషించిన వాళ్ళు ఉన్నారు వల్లభనేని వంశీ కొడాలి నాని మా డెకాయిట్ కోవూరు డెకాయిట్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎవడైతే పూర్తిగా నాశనం చేయడానికి అడుగు పెట్టారో అందరూ ఓడిపోయారు వాళ్ళ ఒక్కరు ఓడికెళ్ళ నేను ఫస్ట్ ఏం చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకోవద్దన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను తప్పన్నా రోజు నన్ను చూడు నా అన్నం చూడండి అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఆర్పి యొక్క ఆశ నెరవేరిందనే చెప్పుకోవాలి ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్న ఒకడే ఉంటాడు ఫోటో ఆ ఫోన్ చూపించాడు మొత్తానికి అదైతే నెరవేరిందని చెప్పాడు ఆరామస్తాను ఇచ్చాడు స్వామి ఓడు మాటలు ఎందుకు చెప్తాను నేను బీపీ మాత్రలు వేసుకోవాలి నువ్వు సైకిల్ స్వామి ఈ బాగా వైసీపీ వాళ్ళు పోయి మళ్ళా సాల్వాలు కప్పి పూలదండలు వేసి ఒక బొకే ఇచ్చి స్వీట్ ఇచ్చి నోట్లో పెట్టి వచ్చారు ఈడు ఆ మరుసటి రోజు సాయంత్రం టీవీల ముందు కూర్చొని ఆ రోజా గెలుచదు ఈ మంత్రులు ఓడిపోతా ఉన్నా కూడా గెలుస్తుంది అని చెప్పి నీ నోట్లో వచ్చే మాటే కదా లెక్క తీసుకొని కూడా ఎందుకు ఈ మాదిరి మోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డాక్యుమెంటరీ చేయడానికి నేను సార్తో ఒక నెల రోజులు ఉన్నా నెల రోజుల్లో నేను చూసిన పేదవాడు బడుగు బలహీన వర్గాన్ని నేను చూశాను మా అమ్మ మీదట్టు నేను అప్పటి నుంచి కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పాను 145 నుంచి 160 సీట్లు మొన్న ఆరామస్తా అని చెప్పిన తర్వాత నాకు వణికిపోతూ ఫోన్ చేశారు చాలామంది పెద్ద పెద్దోళ్ళు నేనన్నాను 145 నుంచి 160 తగ్గితే నా కంఠం కోసుకుంటాను ఎందుకన్నానంటే వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరు స్వామి అదే సర్వేలు ఆ టోల్ గేట్ల దగ్గర బండ్లు పట్టుకున్నాం ఊరికి పోయి మంచిళ్ళు అడిగినాం 2,30,000 మంది ఉండే కాన్స్టిట్యున్సీలో స్థానికంగా నిలబడ్డటువంటి ఎమ్మెల్యేనే వాళ్ళు పట్టుకొని ఊరికి వస్తాడు చెప్పలేడు అలాంటిది ప్రతి ఓడు సర్వే చెప్పేస్తాడు సరే ఏది నేను కూడా సర్వే చేసిందా సీమరాజా పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చేస్తే నాకు అట్లా బ్లాక్ కనపడింది బొమ్మ ఆర్జీబీ సినిమా కానీ ఒక గంట అన్నిటి కనపడింది ఏం చేస్తాం కాదు మేమేమో సినిమాలు తీసి అది చేసి ఇది చేసాము వివేకం సినిమాతో పోయింది నాకు ఇచ్చుకొని అంతా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కానీ ఒక మాట చెప్తున్నా అది ఏమి ఇప్పుడు నాకు ఇంటికి పోవాలన్నా భయంగినే
ఏం చేస్తారు అని తెలుగుదేశం వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు చేసిన దౌర్భాగ్యంగా మా పార్టీ బిహేవ్ చేయదు. చేయదా? రెండోది నువ్వు ఎవరు ఒక మాట అనలా, నేను అనలా. నువ్వు సజ్జల బార్గొడ్డి లాగా ఆడవాళ్ళకి మానాల గీనాలు తీసేసి బూతులు తిట్టేసా. అబ్బే, నేను నేను ఒక మాట మాట్లాడుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి పొలిటికల్ లో ప్రత్యక్ష రాజకీయాలు ఏ రోజు పాల్గొనలా. అతను మన ప్రభుత్వ సలహాదారుడే, అతను ప్రెస్ మీట్లు పెట్టేది ఏంది, ఈ భార్గవ రెడ్డి పెట్టేది ఏంది? అసలు వాడికే పని. ఆ గీతాంజలి అనే అమ్మాయి చచ్చిపోతే విడతల రోజులు పక్కన పెట్టి వీడితో ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ డకాయిట్ నా కొడుకు, ఈ నా కొడుకుని ఉరికిచ్చి సజ్జల భార్గవ రెడ్డి నా కొడుకుని వాడిని వచ్చ పైపించే దిశగా పోతుంది ప్రభుత్వం. ఎంతమంది ఆడవాళ్ళని ఏంది గోసిపోత బీపీ టాబ్లెట్ ఇంత దిగసరిపోతాయి పార్టీలో. మీకు ఫ్యాన్ కి ఈయన తుండు పోతని ఉరేసుకునే రోజులు రేపటి నుంచి మొదలవుతాయి. గాడి కొడకలకి ఒక్కొక్క డకాయిట్ నా కొడకలారా. నేనేం చెప్తానంటే మీ పార్టీ మాదిరా మేము చేసి మీ పార్టీ చేయగలుగుతుందా? మీకు దమ్ముడా? కేసులు కట్టినాం, రౌడీ షీటర్లు ఓపెన్ చేసినాం, బైండ్ ఓవర్లు పెట్టినాం, ఊర్లోకి రాకుండా షరతులు పెట్టినాం. ఏంది కథ? ఏం చేస్తారా?